ఈరోజు మనతో పాటు బాపట్లలో అయితే ఏదైతే బాపట్లలో ఉన్నటువంటి వైసీపీ కానీ టీడీపీ పరిపాలనలో భాగంగా మనం ఏదైతే బాపట్లలో ఉన్నామో ఈ బాపట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి మస్తాన్ బి షేక్ మేడం గారితో అయితే మనతో పాటు ఉన్నారు. అయితే మేడం గారి మాటల్లో అసలు టీడీపీకి సంబంధించిన పరిపాలన బాగుందా లేదంటే వైసీపీకి సంబంధించిన పరిపాలన బాగుందా, ఒకసారి మస్తాన్ బి షేక్ బాపట్ల నియోజకవర్గం టీడీపీ నాయకురాలన్నమాట, ఇక్కడ ఒకసారి మేడం గారిని అడిగి అసలు పరిపాలన ఎలా ఉందని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. టీడీపీ పరిపాలన బాగుందా లేదంటే వైసీపీ పరిపాలన బాగుందా స్టేట్లో? ఎవరిని అడిగినా టీడీపీదే బాగుందని చెప్తారు సార్. వైసీపీ అసలు ఏం చేశారు? అసలు ఆయన సీఎం అవడమే జన నష్టంతో వచ్చేసాడు. కరోనా టైం ఆయన సీఎంగా అడుగు పెట్టాడు. కరోనా ఎంతమంది జన నష్టం అయిపోయారు. మరి ఆయన అడుగు పెట్టడం వల్ల అయిందో మరి మన దురదృష్టం తెలియదు. ఎంతో మంది కోల్పోయారు. అది ఆయన అడుగు పెట్టడమే అట్లా వచ్చింది. మేమైతే ఈయన అడుగు పెట్టాడు, జనాలు అందరూ నశింపయ్యారు అని చెప్పాలని అనుకుంటున్నాం. చంద్రబాబు వస్తే ఏంటి ప్రయోజనం అంటారు రాష్ట్రానికి? చంద్రబాబు గారు వస్తేనే మేమందరం బాగుపడతాం. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. మాకు మా పిల్లలకు కానీ మాకు కానీ అందరికీ ఫ్యూచర్ బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు గమనించండి, వైసీపీ ఎలా ఉంది, టీడీపీ వస్తే ఎలా చేస్తారు ఏందనేది. ఈసారికి ఇంతకు ముందంటే ఓడిపోయాం టీడీపీ, ఇప్పుడు టీడీపీ వస్తేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటుంది. జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు అందట్లేదా మీకు? సరే, మా అబ్బాయికి మాత్రం విద్యా దీవెన అని మాత్రం ఒకటి వచ్చింది. ఇళ్ళకి పెట్టుకున్నాం, ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ మా దాకా అయితే రాలేదు. అసలు మా వాటికి ఆ కోన రఘుపతి గారి వచ్చి ఎవరికి ఏం అందినయ్యా ఏం అందలేదా అన్నది కూడా లేదు. ఎప్పుడు రాలేదా మీ గ్రామానికి? ఎలక్షన్ అప్పుడు అంతకు ముందు ఎప్పుడు ఒకసారి వచ్చారు. ఆ తర్వాత అసలు ఎప్పుడు మా సెకండ్ వార్డుకి రాలేదు. మాది రామకృష్ణాపురం సెకండ్ వార్డు. అసలు ఎప్పుడు రాలేదు. అతను వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు. మీకు ఇది అందుతున్నాయి అమ్మ, అందట్లేదా, ఎలా ఉన్నారు మీ పిల్లలు మీరు అనేది కూడా అసలు పట్టించుకోలేదు. మరి ఇంతకు ముందు గడప గడపకి మన ప్రభుత్వాన్ని ఒక కార్యక్రమాన్ని చేపట్టారు వైసీపీ నుంచి. ఆ కార్యక్రమంలో కూడా మీ సంబంధించిన వాటికి రాలేదా? వాటికి వచ్చారు కానీ ఏం అడిగారు? వచ్చారు, పిల్లలకు అందుతున్నాయా లేదా అన్నారు. ఆ ఒక్క మాటే అంతవరకు అడిగారు. ఒక పాంప్లెట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. అది మరి ఇక్కడ బాపట్లలో చూసుకుంటే కోన రఘుపతి గారు వస్తారా లేదంటే వేగేశ్వర నరేంద్ర గారు వస్తారా? నరేంద్ర వర్మ సారే వస్తారండి, పక్కాగా వస్తారు. మేము గెలిపించుకుంటాం, మా కృషి మేము చేస్తాం, మా పట్టుదల మాకుంది. సార్ని మేము గెలిపించుకోవాలి సార్ అని చెప్పానని. పార్టీ తరంగానే కదా, అని మామూలుగా అయినా చాలా మంచి వ్యక్తి. అందరికి ఎంతో మందికి జీవన ఉపాధి కల్పించారు. పిల్లలకు కానీ ఉద్యోగాలకు కానీ ఆయన తోచినంత సాయం ఆయన చేశారు. అందుకని ఈసారి పక్కాగా మాత్రం నరేంద్ర వర్మ సారే వస్తారు. ఎంత మెజారిటీ రావచ్చు? వస్తుందని చాలా వస్తుంది, ఇంతని నేను చెప్పలేను, లెక్క పెట్టలేనంతగానే వస్తుంది. పక్కాగా గెలిపించుకుంటాం మేమందరం కృషి చేసి. మా వార్డులో మేము అందరికీ చెప్పుకొనే ఉన్నాము. చాలా మంది వర్మ గారే అని మాకు మాత్రం తెలుస్తుంది. అది ఇక్కడ చూసుకుంటే మస్తాన్ బి షేక్ మేడం గారు అయితే పక్కాగా ఇక్కడ బాపట్లలో టీడీపీ నుంచి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు పక్కాగా గెలుస్తారు. ప్రతి వార్డులో ఆయన మాటే వినిపిస్తుంది, ఆయన పేరే వినిపిస్తుంది అని చెప్పేసి మేడం గారు అయితే మనతో పాటు మాట్లాడడం జరుగుతుంది. అయితే మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.